హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. నువ్వెప్పుడు వచ్చావు అనడానికి ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ కమ్ అనాలి. నువ్వెప్పుడు వచ్చావు, వెన్ డిడ్ యూ కమ్, వెన్ డిడ్ యూ కమ్. నువ్వెవరు అనడానికి ఇంగ్లీష్లో హూ ఆర్ యూ అనాలి. నువ్వెవరు, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ. నా చేయి వదిలేయి అనడానికి ఇంగ్లీష్లో లీవ్ మై హ్యాండ్ అనాలి. నా చేయి వదిలేయి, లీవ్ మై హ్యాండ్, లీవ్ మై హ్యాండ్. అతడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అనడానికి ఇంగ్లీష్లో హీ ఈజ్ కాలింగ్ యూ అనాలి. అతడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, హీ ఈజ్ కాలింగ్ యూ, హీ ఈజ్ కాలింగ్ యూ. నేను వస్తున్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ యామ్ కమింగ్ అనాలి. నేను వస్తున్నాను, ఐ యామ్ కమింగ్, ఐ యామ్ కమింగ్. ఇంకొక విషయం అనాలంటే ఇంగ్లీష్లో వన్ మోర్ థింగ్ అనాలి. ఇంకొక విషయం, వన్ మోర్ థింగ్, వన్ మోర్ థింగ్. ఇతనెవరు అని అడగాలంటే ఇంగ్లీష్లో హూ ఈజ్ హీ అనాలి. ఇతనెవరు, హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ. నువ్వు ఆమెను చూసావా అని అడగాలంటే ఇంగ్లీష్లో డిడ్ యూ సీ హర్ అనాలి. నువ్వు ఆమెను చూసావా, డిడ్ యూ సీ హర్, డిడ్ యూ సీ హర్. నువ్వు ఇది ఎలా చేసావు అనాలంటే ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ డూ ఇట్ అనాలి. నువ్వు ఇది ఎలా చేసావు, హౌ డిడ్ యూ డూ ఇట్, హౌ డిడ్ యూ డూ ఇట్. నా వైపు చూడు అనాలంటే ఇంగ్లీష్లో లుక్ ఎట్ మీ అనాలి. నా వైపు చూడు, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. నేను మర్చిపోయాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ అనాలి. నేను మర్చిపోయాను, ఐ ఫర్గాట్, ఐ ఫర్గాట్. నేనేం చేయగలను అనాలంటే ఇంగ్లీష్లో వాట్ కెన్ ఐ డూ అనాలి. నేనేం చేయగలను, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ ఐ డూ. ఇది చాలా ఖరీదైనది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అనాలి. ఇది చాలా ఖరీదైనది, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను ఆడగలను అనాలంటే ఇంగ్లీష్లో ఐ కెన్ ప్లే అనాలి. నేను ఆడగలను, ఐ కెన్ ప్లే, ఐ కెన్ ప్లే. సాకులు చెప్పకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ అనాలి. సాకులు చెప్పకు, డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్, డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. ఇక్కడ వేచి ఉండు అనాలంటే ఇంగ్లీష్లో వెయిట్ హియర్ అనాలి. ఇక్కడ వేచి ఉండు, వెయిట్ హియర్, వెయిట్ హియర్. ఇక్కడ వేచి ఉందామా అనాలంటే ఇంగ్లీష్లో షెల్ వి వెయిట్ హియర్ అనాలి. ఇక్కడ వేచి ఉందామా, షెల్ వి వెయిట్ హియర్, షెల్ వి వెయిట్ హియర్. ఆమెను మోసం చేయవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ చీట్ హర్ అనాలి. ఆమెను మోసం చేయవద్దు, డోంట్ చీట్ హర్, డోంట్ చీట్ హర్. అతన్ని మోసం చేయవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ చీట్ హిమ్ అనాలి. అతన్ని మోసం చేయవద్దు, డోంట్ చీట్ హిమ్, డోంట్ చీట్ హిమ్. అతన్ని క్షమించు అనాలంటే ఇంగ్లీష్లో ఫర్గివ్ హిమ్ అనాలి. అతన్ని క్షమించు, ఫర్గివ్ హిమ్, ఫర్గివ్ హిమ్. నువ్వు నాకు సమాధానం చెప్పాలి అనాలంటే ఇంగ్లీష్లో యు హ్యావ్ టు ఆన్సర్ మీ అనాలి. నువ్వు నాకు సమాధానం చెప్పాలి, యు హ్యావ్ టు ఆన్సర్ మీ, యు హ్యావ్ టు ఆన్సర్ మీ. నాకు ఆమె తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో హర్ అనాలి. నాకు ఆమె తెలుసు, ఐ నో హర్, ఐ నో హర్. అతను నాకు తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో హిమ్ అనాలి.
అతను నాకు తెలుసు. ఐ నో హిమ్. ఐ నో హిమ్. ఆమె వస్తున్నది అనాలంటే ఇంగ్లీష్లో షీ ఈజ్ కమింగ్ అనాలి. ఆమె వస్తున్నది. షీ ఈజ్ కమింగ్. షీ ఈజ్ కమింగ్. ఆమె వస్తున్నదా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఈజ్ షీ కమింగ్ అనాలి. ఆమె వస్తున్నదా? ఈజ్ షీ కమింగ్? ఈజ్ షీ కమింగ్?